ఇతని పేరు చేబ్రోలు కిరణ్. ఐటీడీపీ కీలకమైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై అసభ్యకరమైన పోస్టులు చేశారని వ్యాఖ్యలు చేశారనేది అభియోగం. అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని అతనిపై కేసులు నమోదు చేశారు. జిల్లా పోలీసులు హుటాహుటిన కిరణ్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతమంది ఫారిన్లో కూడా ఉన్నారు. ఫారిన్ నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా లుకౌట్ సర్క్యులర్ పెట్టడం జరిగింది. సో అది కూడా వచ్చినప్పుడు ఇది గతంలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. బట్ ఇది వీడియోలో ఓపెన్గా అంటే జనరల్లీ పోస్ట్ చేయడం వేరు, వీడియో రావడం వేరు. అంటే అది క్లారిటీగా ఉంటాయి. మీరు వీడియో చూసారంటే తెలుసు. సో మన గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తుంది. యాక్చువల్లీ అది ఏ ఫామ్లో ఉందన్నా గవర్నమెంట్ ఈస్ నాట్ అక్సెప్టింగ్. డిస్పైట్ పార్టీస్ డిస్పైట్ కమ్యూనిటీస్ అలా ఉండకూడదు. పోస్ట్ అనేది ఓకే, బికాస్ దాంట్లో హ్యాండిలర్ ఎవరైనా కనిపెట్టడం కూడా ఛాలెంజ్. యాక్చువల్లీ పోస్ట్లో ట్విట్టర్ హ్యాండిల్ ఉందంటే ఒకవేళ మన బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారము విత్ ఫోన్ నెంబర్తో పాటు కనెక్ట్ చేసి చేయగలిగామంటే ఇట్ విల్ వెరీ ఈజీ, త్వరగా అయిపోతాయి. లేకపోతే మనం సర్వీస్ ప్రొవైడర్కి పంపించి చేస్తాం, దానివల్ల కేసు రిజిస్టర్ చేస్తాం. కానీ ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఎప్పుడు రాదు. ఇది స్పెసిఫిక్గా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఇచ్చారు కాబట్టి పర్సన్ ఐడెంటిఫై అయ్యారు. ఇమీడియట్గా మనం పికప్ చేయడం జరిగింది. ఎక్కడ పోతుంటే ఎక్కడ పట్టుకున్నారండి? ఇబ్రాహీంపట్నం దగ్గర వాళ్ళు ఫాలో చేస్తారు. నేను వెరిఫై చేస్తాను. అదే నేను చూస్తాను. నేను డైరెక్ట్గా ఇప్పుడు వచ్చాను, నేను కనుక్కుంటాను. ఓకే, ఇప్పుడు దీని పరంగా ఏదైనా ఉందంటే చెప్పండి, నేను ఫర్దర్ విషయాలు నేను వెళ్ళి మాట్లాడతాను. ఒకవైపు ఐటీడీపీ కార్యకర్త కిరణ్ను అరెస్ట్ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ ప్రకటించారు. మరొకవైపు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకేసారి 2 ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు కార్యాలయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ విషయంలో పూర్తి విచారణ చేసిన తర్వాత సమాచారం మీడియాకి వివరిస్తానని నేను చూస్తాను. నేను డైరెక్ట్గా ఇప్పుడు వచ్చాను, నేను కనుక్కుంటాను. ఓకే, ఇప్పుడు దీని పరంగా ఏదైనా ఉందంటే చెప్పండి, నేను ఫర్దర్ విషయాలు నేను వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు నేను చూస్తాను. నాకు ఇప్పటికి నేను మీకు ప్రెస్కి ఒకసారి వెరిఫై చేస్తున్నాను. మీరు అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చినట్టు చెప్పారు. మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ చూస్తాం ఏమని చెప్పేసి. మళ్ళీ మీకు అవసరం ఉందంటే మళ్ళీ మీకు మీటింగ్ పెడతాను.